ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 2వ అధ్యాయము 1-3 వచనములు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును పూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిలో నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఇక ఆదికాండంలో 2వ అధ్యాయంలో సృష్టి కార్యం మరి పూర్తి చేసిన తర్వాత దేవుడు 7వ దినమున విశ్రమించినట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క వచనంలో. ఆ దినాన్ని పవిత్రపరిచి ఆశీర్వదించినట్లు తెలుపుతుంది ఇది. 6 దినాల సృష్టి పనులను పూర్తి చేసి 7వ దినమున ఎంతో చక్కగా సృజనాత్మకంగా ఈ కార్యాలను దేవుడు పూర్తి చేసినట్లుగా మనం విశ్రమించడం అనేది మనం చూస్తున్నాం. మానవులకు విశ్రాంతి ఈ యొక్క ఆరాధన యొక్క ప్రాముఖ్యతను దేవుడు తెలియజేస్తున్నారు ఇందులో. నా ప్రియమైన సహోదరులారా, ఆకాశము సృష్టి యొక్క సంపూర్ణత సూచిస్తుంది ఈ యొక్క వచనం. ఆకాశము భూమియు వాటిలోని సమస్త సమూహములు, నక్షత్రాలు, గ్రహాలు, జీవులు సృష్టించడం అనేది సంపూర్ణం చేయబడింది ఇందులో. నా ప్రియమైన సహోదరులారా, దేవుని చేత ఇది ముగించబడింది. ఇది ఇక 6 దినముల యొక్క సృష్టి ముగించబడింది. విశ్రాంతి, దేవుని యొక్క విశ్రాంతి 6వ దినమున సాయంత్రానికి సృష్టి కార్యాలు పూర్తయ్యాయి. దేవుడు మరి అంత గొప్ప కార్యములు చేశాడండి మన పట్ల. ఈ యొక్క సృష్టి 6 దినములను ముగించబడింది. 7వ దినమున ఆయన పని నుండి విశ్రమించారు. ఆయన 7వ దినమున పవిత్రపరిచి దేవుడు 7వ దినమున ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచారు. ఇది విశ్రాంతి దినముగా సబ్బాతు నిర్ణయించబడింది. ఇది నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సృష్టి యొక్క ఈ పవిత్రమైనది ఇది సూచిస్తుంది. యొక్క వచనాల్లో ఎంతో అద్భుతంగా దేవుడి యొక్క 6 దినాలను చేసి దేవుని యొక్క పరిపూర్ణతను విశ్రాంతి 7వ దినమున విశ్రాంతించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనాల్లో మరి దేవుడు సృష్టికర్త అని, ఆయన కార్యములు పరిపూర్ణమైనవని తెలియజేస్తుంది. విశ్రమించడం అనేది దేవుడు తన సృష్టిని చూసి ఆనందించడాన్ని మరియు మానవులకి విశ్రాంతి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పరిశుద్ధమైన ఆజ్ఞను తెలియజేస్తుంది ఇక్కడ మనకు. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సబ్బాతు ఆజ్ఞ కారణంగా మరి నిర్గమకాండంలో చూస్తున్నాం. అదేవిధంగా హెబ్రీలో కూడా మనం చూసినట్లయితే 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియును, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచును. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంటుందండి, ఈ యొక్క 11వ వచనంలో. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించును అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట మరి చెప్పి ఉన్నట్లుగా మనం హెబ్రీలో కూడా చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఎంతో చక్కటి యొక్క సృష్టి ఏర్పాటు యొక్క 6 దినముల్లో పూర్తి చేసి దేవుడు విశ్రమించినట్లుగా మనం యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం. ఎంతో చక్కటి యొక్క దేవుని గ్రంథమైనటువంటి యొక్క దివ్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో మరి యొక్క 2వ అధ్యాయంలో ఆదికాండము ఎంతో చక్కటి దేవుడు నక్షత్రాలు, గ్రహాలు, జీవులు సృష్టించడం అనేది మనం చూస్తున్నాం. ఎంతో చక్కగా పూర్తి చేసి 6 దినముల మరి 7వ దినం రోజున విశ్రమించాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి ప్రభువ. ఇదిగో తండ్రి, యొక్క ఆదికాండంలో 2వ అధ్యాయంలో తండ్రి ప్రభువ మరి విశ్రాంతి గురించి, నరుని యొక్క సృష్టి గురించి నాయన ప్రభువ, యొక్క ఏదైనా తోటలో అనేకమైనటువంటి మాకు నాయన ప్రభు ఇందులో చూపిస్తున్నావు తండ్రి. 7వ దినమున పవిత్రపరిచిన ఆయన ప్రభువ ఆశీర్వదించి నాయన పవిత్రంగాను మాకు ఇచ్చావు నాయన సృష్టిని. దాన్ని మేము నాయన తండ్రి ప్రభువ ఎంతో నాయన ప్రభు మేము దాన్ని ఆస్వాదిస్తూ నాయన నిన్ను ప్రేమిస్తూ నీ చిత్తానుసారంగా మేము నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ మాటలు ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రభువ, సృష్టి కార్యాలంతో గొప్పగా చేసి ఉన్నావు తండ్రి ప్రభువ. నీ మాట వినాలి, నీ వాక్యం చదవాలి తండ్రి ప్రభువ.
అని తండ్రి ప్రభు, దేవుని యొక్క విశ్రాంతి గురించి ప్రభు, మరి ఇంకో సబ్బాతు గురించి ఇంకా అనేకమైన విషయాలు ప్రభు దీంట్లో రాయబడి ఉన్న తండ్రి ప్రభు. విశ్రాంతి దినముగా నాయన తండ్రి ప్రభు, ఇంకో నాయన మేము పనులు చేసుకుని నేను ఆరాధించే సమయం మాకు కూడా అనుగ్రహించమని, ఇందులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, వినగలిగినటువంటి చెవులను గ్రహింపు హృదయాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ మాకు దయచేసి నీ చిత్తంలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున చిన్న ప్రార్థన మీకు అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.